ఏం చెప్తుందంటే ఆ ఊరి ప్రజలకు, మీరు వచ్చి చూడండిరా బాబు సుకారాల ఊరిలో ప్రజలారా, నేను ఎక్కడి నుంచి చెబుతున్నాను, ఈ చుట్టుపక్కల ఈ మాటలు వింటూ ఉన్న ప్రజలారా, మీరు వచ్చి చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకుడని మీకు అర్థమవుతుంది. మీరు చేసే పాపపు పనులు, మీ లోపల ఉన్న దోషములు, మీ లోపల ఉన్న పాపములు, అతిక్రమములు, వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు తెలియజేస్తారు. ఆనాడు ఆ స్త్రీకి తెలియజేశారు. వెంటనే ఆమె మారు మనసు పొందుకున్నది. ఎలా మనకు అర్థమవుతుందంటే, ఆమె చేతిలో ఉన్న కుండను విడిచిపెట్టేసింది. కుండ దేనికి గుర్తుగా ఉన్నదంటే పాపానికి గుర్తుగా ఉన్నది. తన పాపాన్ని విడిచిపెట్టేసింది. అంశం విస్తారమైపోతుంది, నేను ముగిస్తాను, గమనించండి. చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ గమనించండి బిడ్డలారా. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టేసింది, తన పాపాన్ని విడిచిపెట్టేసింది. అయ్యో, నేను చేసిన పాపాలు ఎవరికీ తెలియదు, ఎవరికీ కనబడట్లేదు అనుకున్నాను, కానీ ఇవన్నీ నీకు తెలుసా ఓ దేవుడా, ఓ మెస్సయ్యా, ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీవు నాకు క్లియర్గా తెలియజేసేసావు. అయితే నాకు అర్థమైపోయింది నువ్వే దేవుడివని. నేను వెళ్ళి ఆ సుకారును గ్రామంలో ఉన్న ప్రజలను తీసుకొచ్చేస్తాను అని పరుగున వెళ్ళింది. ఆ గ్రామంలోకి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టింది. ఓ, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చాడు, ఆయన అన్నీ తెలియజేసేసాడు, మీరు కూడా వచ్చి చూడండి. ఆయన నేను చేసిన పాపాలన్నీ నాకు కూలంకషంగా తెలియజేసేసాడు. నేను నా పాపాన్ని విడిచిపెట్టేశాను. మీకు కూడా చెబుతున్నాను, ఓ సుకారును గ్రామపు ప్రజలారా, రండి 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 రండి, ఆ మెస్సయ్య దగ్గరికి వెళదాం, రండి రండి అని చెప్పి అవన్నీ ఆమె వారికి తెలియజేస్తూ ఉండగా వారందరూ, ఊరి ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన సాక్ష్యమే మనం చదువుకున్నాం. చూడండి 40వ వచనము. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున, ఏంటంట, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, ఓ సమరయ స్త్రీ, ఓ స్త్రీ, నీతో యేసుప్రభు మాట్లాడాడు, నువ్వు వచ్చి మాకు చెప్పావు కదా, నీ అనుభవాలు మాకు చెప్పావు. అయితే మేము నీ అనుభవాలు బట్టి విన్నాము, కరెక్టే, మేము నీ అనుభవాన్ని బట్టి ఇక్కడికి వచ్చాము, కరెక్టే, నీకు మెస్సయ్య ఈయనని అర్థమైంది, కరెక్టే. అయితే ఇప్పుడు మేము వచ్చి ఆయన మాటలు విన్నాం కదా, మాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏమిటంటే, అదే చదువుతున్నాను, మా మట్టుకు మేము విని, నీ అనుభవం చెప్పావు, నీ పాపాలు చెప్పేశాడు ఆయన, నీ పాపాలు తెలియజేసేసాడు అని చెప్పి నువ్వు చెప్పావు, నేను పరుగున వచ్చేసాం కదా. నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు. మేము మీ గ్రామంలోనే ఉన్న బిడ్డలం కాబట్టి మాకు తెలుసు, కానీ నీ